ప్రియుడు సచిన్ మీనా కోసం 4 పిల్లలతో సహా భారత్కొచ్చిన పాకిస్తానీ మహిళ సీమా హైదర్పై ఆమె భర్త గులాం హైదర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్యను, పిల్లలను తిరిగి వెనక్కి పంపాలని ఆమె పాకిస్తాన్ భర్త గులాం హైదర్ సోషల్ మీడియా ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఆమెను తనను మోసం చేసి తన ఆస్తులను అమ్ముకుని పారిపోయిందని ఆరోపిస్తున్నాడు. భార్య దేశం విడిచిపోయినప్పటి నుంచి గులాం హైదర్ సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తన ఆవేదనను వెలిబుచ్చుతున్నాడు. ఈ మేరకు పలు వీడియోలు చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాడు. ఇటీవల గులాం హైదర్కు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తన భార్యను, పిల్లలను వెనక్కు పంపాలని అతను మరోమారు విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలున్నాయి. అలాగే సీమా హైదర్ తరపు న్యాయవాదులు ఏపీ సింగ్, నేత్రా పాల్ను హెచ్చరిస్తున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరలో తాను పాకిస్తాన్ నుంచి భారత్కు వెళ్తానని కూడా గులాం హైదర్ ఆ వీడియోలో వెల్లడించాడు. అదేవిధంగా తన భార్యపై పలు ఆరోపణలు చేశాడు. ఆమె తన పిల్లలను పాకిస్తాన్ నుంచి భారత్కు అక్రమంగా తీసుకెళ్లిందని ఆరోపించాడు. తన పిల్లల్ని తనతో పాటు తీసుకొచ్చుకునేందుకు ఖచ్చితంగా భారత్కు వస్తానని, భారతదేశ ప్రజలపైన, అక్కడి చట్టాలపైన తనకు పూర్తి నమ్మకం ఉందని గులాం హైదర్ అన్నాడు. తన పోరాటానికి భారత్లో తప్పకుండా మద్దతు దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీ పైన, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైన, పాకిస్తాన్ ప్రభుత్వం పైన తనకు పూర్తి విశ్వాసం ఉందని గులాం హైదర్ ఆ వైరల్ వీడియోలో పేర్కొన్నాడు. సీమా హైదర్ ప్రియుడు సచిన్ మీనాకు న్యాయవాదులు ఏపీ సింగ్, నేత్రా పాల్లకు హెచ్చరికలు చేశాడు. వారు తప్పు చేస్తున్నారని, ఏదో ఒక రోజు వారికి శిక్ష పడుతుందని గులాం తన వీడియోలో హెచ్చరిస్తున్నాడు.